Hi guys, welcome back to my channel. Another video. Today topic is beginners mistake part 3. ఆల్రెడీ 2 వీడియోస్ చూసిన. సో కామన్గా ఏమేమన్నా కొంతమంది బిగినర్స్ జిమ్కి వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఏమేమి అంటే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ సరిగ్గా అయితే లేదు, వాళ్ళు ఏమేమి మిస్టేక్ చేస్తారు అని చెప్పేసి కొన్ని 2 వీడియోస్ చూసిన. అంటే మేజర్గా కొన్ని నేను అబ్జర్వ్ చేసిన నా ట్రైనింగ్ పీరియడ్లో. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వస్తున్నప్పుడే ఏం ఫుడ్ తినొద్దు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే వస్తున్నప్పుడు అంటే ఎంత ముందు అని అంటే ఒకవేళ నువ్వు సపోజ్ 7 o'clock జిమ్కి వెళ్దాం అనుకున్నావు అనుకో, 6:30 కల్లా నీదైనా ప్రీ వర్కౌట్ మీల్ ఏమైనా ఉంటే ఫినిష్ చేసేసుకోవాలి. 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు అయితే ఓన్లీ వితౌట్ షుగర్ కాఫీ ఆర్ టీ ఆర్ అది బెస్ట్ ఆప్షన్ అంతే. దానికి మించి కానీ లేకపోతే ఒక 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు జిమ్కి వచ్చే ముందు బనానా కొనుక్కొని తినుకుంటూ వచ్చేసినావు అనుకో, అప్పుడు ఏమైపోద్ది అంటే నువ్వు జిమ్కి వచ్చిన తర్వాత వర్కౌట్ చేసేటప్పుడు నీకు జల్దీ నీ బాడీ అలసిపోతుంది, ఫటిక్ అయిపోతుంది. సెకండ్ వామిటింగ్ అవుతుంది. థర్డ్ డిజీనెస్ వస్తుంది, తలనొప్పి లేస్తుంది. ఎందుకనంటే నువ్వు తిన్న ఫుడ్ దగ్గరికి నీ బ్లడ్ ఫ్లో అంతా వెళ్ళిపోతుంది అక్కడికి. సో నువ్వు ఏదైనా మజిల్ హిట్ చేస్తే మజిల్ దగ్గరికి టార్గెట్ కాదు, బ్లడ్లో ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు. సో బ్లడ్ అనేది అక్కడికి పుష్ కాదనమాట. ఏదైనా మజిల్ని హిట్ చేస్తే సపోజ్ బైసెప్ హిట్ చేస్తున్నావు అనుకో, ఇక్కడ బ్లడ్ ఫ్లో వస్తే నీకు మంచి పంప్ వస్తుంది, పంప్ ఫీల్ వస్తుంది అనమాట. ఎనర్జీని మంచిగా బ్రేక్ డౌన్ చేస్తే ఎనర్జీ వస్తుంది కదా. సో ఫుడ్ వల్ల ఎనర్జీ వచ్చేది ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు 2 నిమిషాల ముందే తిన్నావు. వాళ్ళు ఏంటంటే నువ్వు ఏదైనా మీల్ తీసుకున్నావు అనుకుంటున్నావు, ఏదైనా నువ్వు బిగినర్ కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఒక 1 hour ముందే నీ మీల్ తినేసి, ఏం కాదు 1 hour ముందు 1 గంట ముందే తినేసి. లేదంటావా ఆకలిగా లేదనిపిస్తుంది, నీకు ఆకలి కనిపిస్తే నువ్వు తినేసిరా. లేదు నీకు ఆకలి కనిపిస్తలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తానంటే ఒక కాఫీ తాగేసిరా. ఒక 20 నిమిషాల ముందు కాఫీ తాగేసిరా. అది కూడా ఎందుకు కొద్దిగా లైట్గా షుగర్ వేసుకుని. కాఫీ కూడా అలవాటు లేదనంటే చాయ్ తాగిరా. చాయ్ కూడా అలవాటు లేదు, ఏం లేదని అనుకో, అట్లే వచ్చేసి పర్లేదు, ఏం కాదు, ఒక ఆపిల్ కానీ ఎట్లాంటిది ఏదైనా తినేసినా అంతే. లైట్ ఫుడ్, లైట్గా అంటే లైట్గా ఉండాలి. సో అట్లా తినడం వల్ల ఏమవుతుందంటే నీకు కొద్దిగా ఎనర్జీ అనేది ఎక్స్ట్రా బూస్ట్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా బూస్ట్ అయినప్పుడు ఏం చేస్తానంటే నీ బాడీలోకి వెళ్ళి మంచిగా ఏదైనా వర్కౌట్ చేసినా లేకపోతే ఏదైనా చేద్దాం ఎండ్యూరెన్స్ చేద్దాం అనుకున్నా కూడా మంచి ఫీల్ని ఇస్తుంది అనమాట. సెకండ్ పాయింట్ అంటే ఏముంది, కార్డియో. సో రాగానే అందరు ఏం చేస్తారంటే వితౌట్ వామప్తో వచ్చి కార్డియో వచ్చేసి ఫటాఫట్ చేస్తారు. ఎప్పుడైనా రాగానే కార్డియో చేయొద్దు. ఫస్ట్ వామప్ చేసిన తర్వాత కార్డియో చేయండి. కార్డియో కూడా ఎట్లా వామప్ లాగానే చేయండి. ఒక 10 to 15 minutes వామప్ లాగా చేయండి. నువ్వు వెయిట్ లాస్ కావచ్చు, వెయిట్ గెయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా గోల్ ఉండండి. ఫస్ట్ ప్రయారిటీ వెయిట్ ట్రైనింగ్ ఉండాలి. దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎండ్యూరెన్స్ ఆర్ కార్డియో, ఇదే ఉండాలన్నమాట ప్రయారిటీ. ఫస్టే కార్డియో చేసినాం అనుకో, అప్పుడు ఏమైందంటే నీ బాడీలో ఉన్న ఎనర్జీ గ్లూకోజ్ ఏదైతే మొత్తం డ్రాప్ అయిపోతుంది. వెయిట్ ట్రైనింగ్ చేద్దామంటే నీ దగ్గర ఎనర్జీ ఉండదు. సో అప్పుడు ఫ్యాట్ లాస్ కాదు, వెయిట్ లాస్ కాదు, ఏది కాదు, మసిల్ లాస్ అంటే. సో థర్డ్ పాయింట్లో ఏముందనంటే ఈగో లిఫ్టింగ్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పినా, నేను మళ్ళీ చెప్తున్నా. ఈగో లిఫ్టింగ్ అన్నది ఎప్పుడు పోదు. నువ్వు బిగినర్స్ లాగానే చెయ్యి. ఏదైనా కానీ అండర్ కోచ్ గైడెన్స్లో మాత్రమే చేయండి. మీకు అప్పుడు అర్థమవుతుంది. మీ బాడీని మీరు ఎప్పుడు అనలైజ్ చేయలేరు. కోచ్ మాత్రమే మీ బాడీని అనలైజ్ చేసి మంచిగా మీకు ఒక ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాడు. మీరు కోచ్ మాట ఇంట మాత్రమే మీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లేదు నువ్వు సెల్ఫ్గా నేను యూట్యూబ్లో అక్కడిక్కడ చూసినా నేను గురువుని అయిపోతానంటే నీ సెల్ఫ్ గురువు అనేది ఎప్పుడు ఎక్కడ పనికి రాదు. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈగో లిఫ్టింగ్ ఎందుకు వద్దానంటే ఇప్పుడు సరే ఒకడు ఆల్మోస్ట్ 6 నెలల నుంచి పోతుండు. ఇద్దరు రాము లక్ష్మణ్ ఉన్నారు. రాము అంటోడు ఏం చేసిండు, 6 నెలల నుంచి జిమ్ పోతుండు. లక్ష్మణ్ గారు ఏం చేసిండు, 6 నెలల తర్వాత వచ్చిండు. ఈ రాము గారు చేసే వర్కౌట్ ప్యాటర్న్ వచ్చేసి లక్ష్మణ్ గారు చేసిండు. రాము గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన బాడీ జల్దీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లక్ష్మణ్ గారికి అవుతుందా, కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకి ఎక్స్పీరియన్స్ లేదు, మజిల్ మెమరీ తెలియదు. ఇంకోటి ఫామ్ అటు ఇటు అయింది అనుకో, ఇద్దరులో కాబట్టి కాంప్రమైజ్ చేసుకుని ఎటు చేసి పోతారు. అప్పుడు లక్ష్మణ్ గారికి ఇంజరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రాము గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వానికి నడుస్తుంది. సో ఏదైనా కానీ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినా పర్లే, సో నువ్వు ఆల్రెడీ చేస్తున్నా పర్లేదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ చేస్తారంటే ఒకటే వర్కౌట్ స్ప్లిట్ చేసి స్టార్ట్ చేయాలి, పర్లేదు. కానీ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు 4 నెలలు అయింది, దాని తర్వాత ఇంకోటి కొత్తోడు వచ్చిండు. అరే నీ వర్కౌట్ నేను కూడా చేస్తాను, నీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అయింది కదా, నా బాడీ కూడా అట్లా మంచిగా బైసప్ అన్ని పెరుగుతారా భయ్ అని చెప్పి వానిలాగా ఇంకోటి చేసింది అనుకో, వాని బాడీ ట్రాన్స్ఫార్మ్ అయినట్టు నీ బాడీ అసలే కాదు, అసలే కాదు. ఇంకోటి ఏంటంటే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అని మాత్రం ఎక్కువ ఉంటాయి. సో ఇదొక్కటి మైండ్లో పెట్టుకోరి. ఒక్కొనికి ఒక్కో తరి ఉంటుంది. ఇంకో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏముందనంటే దీంట్లో ఫామ్ కరెక్షన్ అంటే సపోజ్ నేను చెప్తా ఈజీగా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు నా బైసెప్ కళ్ళు ఈ విధంగా ఉంది, నేను ఇంతవరకు వేయగలుగుతా. ఇది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. ఇంకొకటి ఏంది, హాఫ్ రేంజ్ మోషన్, ఇంతవరకు ఇట్లే. సో నీకు శాతగాని వెయిట్తోనే నువ్వు హాఫ్ రేంజ్ చేసుకొని పోయినావు అనుకో, నీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అసలే కాదు. ఇంకోటి ఏంటంటే ఇంజురీ అవుతుంది, నీ ప్రాపర్గా నీ మజిల్ అనేది డెవలపే కాదు. సో నీకు ఎంతైతే శాతం అయితే అంతే వెయిట్ తీసుకో, మంచిగా కంట్రోల్గా స్లో డౌన్ చేయి. అప్పుడేందనంటే
ప్రాపర్గా మజిల్ బిల్డ్ అవుతుంది, మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఏదైనా కానీ ఇంజురీ కాకుండా ఉంటుంది అనమాట. జిమ్కి వచ్చేది ఎందుకు? గట్టిగా గానికి, నువ్వు ఆగమాగం అయ్యి ఆగం కాకుండా. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసేసి సైడ్ బెండ్స్. ఇది ఇది చాలామంది చేస్తారు. ఇట్లా సైడ్ బెండ్స్ మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే ఫస్ట్ అందరు ఏమనుకుంటారు అంటే యూట్యూబ్లో అందరు సో కాల్ ట్రైనర్స్ అందరు ఏం చెప్తారంటే సో ఇట్లా చేస్తే ఇక్కడ ఫ్యాట్ తగ్గుతుంది, ఇట్లా చేస్తే ఇక్కడ ఫ్యాట్ తగ్గుతుంది, అట్లనే ఏముండదు. ఫస్ట్ ఇక్కడ తగ్గాలన్నా ఎక్కడ తగ్గాలన్నా ఫస్ట్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకుంటే మాత్రమే అప్పుడు తగ్గుతుంది. అదర్వైజ్ అసలు స్పాట్ డిడక్షన్ అనేది పాసిబులే కాదు. పాసిబుల్ అయినా కూడా ఎవరికైతే ఎవరికి తెలియదు. అందరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లలో కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, వాళ్ళకి బాడీ అంతా వచ్చిన తర్వాతనే వాళ్ళు చూపిస్తారు ఎప్పుడైనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు, అందరు మైండ్లో మంచిగా పెట్టుకోరు. వానికి బాడీ మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత, వానికి సిక్స్ ప్యాక్ అన్నీ ఉన్న తర్వాతనే వాడు ఇట్లా చేయండి ఇట్లా చూపిస్తారు. ఎందుకు? వ్యూస్ గురించి, రీచ్ గురించి వాళ్ళు అట్లా చెప్తుంటారు. సో మీరు అట్లాంటి దాంట్లో అట్లాంటి స్కామ్స్లో మీరు పడొద్దు. ఎందుకంటే మీరు టు బి ట్రూత్ని గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేస్తే ఇట్లా తగ్గదు, అట్లా తగ్గేది ఉంటే 100 మంది చేస్తారు, 100 మంది తగ్గిపోవాలి కదా, తగ్గదు. సో అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోరు. ఇట్లా చేయడం వల్ల ఇక్కడ తగ్గుడైందా కానీ నీ స్పైన్ ఉంది కదా, నీ స్పైన్ దగ్గర టెన్షన్ ఎక్కువ క్రియేట్ అయిపోయి అక్కడ ఇక్కడ ఏదైతే స్పైన్ ఉంది కదా ఇక్కడ క్రియేట్ అయిపోయి ఏం చేస్తా అంటే ఇది ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది చేయడం వల్ల ఇది దగ్గుడు కాదు, ఇది ఇరుగుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోరు. అట్లాంటివి చేయొద్దు. ఎప్పుడైనా ఓవరాల్ బాడీని టార్గెట్ చేయండి. కోర్ కాంట్రాక్షన్ గురించి ప్లాంక్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తే వన్ సైడ్ ప్లాంక్ చేసుకోవచ్చు. లేదంటే కోచ్ని అడగండి, కోచ్ చెప్తాడు క్రంచెసా హాఫ్ క్రంచెసా ఏదో ఒకటి చెప్తాడు. సో నువ్వు బిగినర్ అయితే బిగినర్, అడ్వాన్స్డ్ అయితే అడ్వాన్స్డ్, దాని తగ్గట్టు సో చెప్తాను అనమాట. ఇది బోనస్ టిప్ వెయిట్ లాస్ గురించి. వెయిట్ లాస్ ఎట్లా అవుతారనే దాన్ని బట్టి చెప్తాను అనమాట. సో ఎక్సర్సైజ్ చేస్తారు కొంతమంది. ఎక్సర్సైజ్ మీద గంట సేపు మంచిగా కాన్సన్ట్రేషన్ లెవెల్ కావచ్చు, గంటన్నర కావచ్చు, డిపెండ్ ఆన్ వాళ్ళ వర్కౌట్ రొటీన్ ప్రకారం మంచి ఎక్సర్సైజ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. చేసేసి డైట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే సో డైట్ ఎంతవరకు చేస్తారంటే ఒక 2 మీల్స్ 3 మీల్స్ అట్లా తింటారు పర్ఫెక్ట్గా. బయటికి పోయి ఒక చాయ్ తాగుతాడు, లేకపోతే చాయ్ కోక్ తాగుతాడు, లేకపోతే ఒక బీర్ తాగుతాడు, కథం ఆడికి అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి వెయిట్ లాస్ కాదనమాట, బికాస్ ఆఫ్ ఏంటి డైట్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎక్సర్సైజ్ చేయరు. వితౌట్ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ ఎట్లా అని చెప్పేసి వాళ్ళు డైట్ ఫాలో చేస్తారు. వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది, వెయిట్ లాస్తో పాటు మజిల్ లాస్ కూడా అవుతుంది. సో అది మంచిది కాదు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ప్లస్ డైట్ మీద కూడా ఫోకస్ చేయాలి. అప్పుడు ఏంటంటే నీ మజిల్ని ప్రిజర్వ్ చేసుకొని, మజిల్ని మంచిగా హోల్డ్ చేసుకొని, దాని తర్వాత నీ వెయిట్ని అనేది అంటే వెయిట్ కాదు ఇక్కడ మెయిన్ ఏంటంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. ఈ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ని డ్రాప్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. కొన్ని జిమ్ టిప్స్ గురించి అని కొన్ని వీడియోస్ చేసిన అనమాట. ఏ విధంగా చేసిన అంటే ఫామ్ చేసేటప్పుడు ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఎట్లా తప్పు ఉంటుంది, తప్పు ఉంటే ఎట్లా ఇంజురీ నుంచి ఎట్లా సేఫ్ కావాలని చెప్పేసి కొన్ని నా దగ్గర ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అక్కడ ఉంటాయి అనమాట. జిమ్ టిప్స్ అని చెప్పి ఒకటి ఉంటాయి అనమాట ఆ టాపిక్స్. సో అందులోకి వెళ్ళి కూడా చూడండి అనమాట. సో అంటిల్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో వస్తా. అప్పటి వరకు ఏమేమి టాపిక్ ఏమైనా కవర్ చేయాలంటే కింద కామెంట్లో రాయండి. చలో బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.